ఈరోజు ఎపిసోడ్ మొత్తం కూడా టర్నులు ట్విస్ట్లే. ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది తెలియనంత క్యూరియాసిటీ తోటైతే ముందుకు వెళ్ళింది. అయితే తనుజని టైం చూసుకొని వెన్నుపోటు పొడుస్తుంది అని అనిపిస్తుంది దివ్య. ఎందుకంటే క్లియర్గా ఇవాళ మనం మాట్లాడుకుంటే తెలుస్తుంది దివ్య ఎలా మూవ్ అవుతుంది ఏందని. మేబీ దివ్య అనుకుంటుండొచ్చు, నేను తనుజని టార్గెట్గా చేసుకొని ముందుకు వెళ్తే తనుజ కంటే బెటర్గా నాకు గుర్తింపు వస్తుందేమో అనుకొని కూడా ఉండొచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే తనుజ అందరిని అడిగినా కూడా దివ్యను కూడా అడిగింది. దివ్యను కూడా అడగకపోతే నువ్వు నన్ను సపోర్ట్ అడగలేదు కదా, ఎందుకు ఇవాళ నీకు అంటదేమో అనేసి దివ్యను కూడా అడుగుతుంది. అడిగినప్పుడు నేను చేస్తా అని చెప్తుంది. మరి చేస్తా అని చెప్పినామే, ఎందుకు చేయలేదు? టైం చూసుకొని ఎందుకు వెన్నుపోటు పొడుస్తుంది? అడిగినప్పుడు చేస్తా అంటుంది, తర్వాత వెన్నుపోటు పొడుస్తుంది, ఏదో రీజన్ చెప్తుంది. ఏంటో ఇది మాత్రం చూద్దాం, మొత్తం క్లియర్గా చూద్దాం అసలు ఏం జరిగింది ఈరోజు ఎపిసోడ్లో అన్నట్టుగా చూస్తే. ఇక 61 డే ఇప్పటికి సుమన్ గారు, దివ్య అండ్ ఇమాన్యుయల్ వీళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటుంటారు. ఎందుకంటే ఆల్రెడీ క్యాప్టెన్సీ కంటెండర్గా 6 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు కాబట్టి, సెలెక్ట్ అయిన వాళ్ళలో వీళ్ళు ముగ్గురు ఆల్రెడీ క్యాప్టెన్గా చేస్తున్నారు కాబట్టి వీళ్ళ ముగ్గురు కూడా మాట్లాడుకుంటారు. ఏమైందంటే మనం ఆల్రెడీ అయినామని చెప్పేసి మనం తీసేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం ముగ్గురం కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి అనే మాట అయితే వీళ్ళు ఈరోజు ఫస్ట్ మాట్లాడుకుంటారు అనమాట. దాని తర్వాతకి ఇమాన్యుయల్, రీతు, డేమాన్, పవన్ వీళ్ళ ముగ్గురు గార్డెన్ ఏరియాలో కూర్చొని అక్కడ మామూలుగా ఉంటే, అక్కడ వచ్చేసి రీతు మా బీన్ బ్యాగ్ మీద కూర్చొని ఉంటుంది. ఒక బీన్ బ్యాగ్ మీద రీతు, ఒక బీన్ బ్యాగ్ మీద ఇమాన్యుయల్ కూర్చొని ఉంటే, అక్కడ డేమాన్ వచ్చేసి మీద పడి ఇట్లా పొర్లుతుంటాడు. అంటే ఆ బీన్ బ్యాగ్ మీద అట్లనే ఇక అది పొర్లుతుంటే, ఏందిరా బ్యాక్ స్ట్రెచెస్ ఇట్లా ఇట్లా కూడా చేస్తావు అనేసి ఏదో ఎంటర్టైన్ చేస్తారు. కొన్ని రకాలుగా చూస్తే వీళ్ళకి ఈ వీక్ బిగ్ బాస్ ఇచ్చినటువంటి పనిష్మెంట్ మర్చిపోయారా ఏందిరా అనిపిస్తుంది. అది మర్చిపోయి ఏమోలే, ఇక మనం కొంచెం మ్యాటర్ మాట్లాడేది వేరే ఉంది, ఇదంతా ఎందుకు. కానీ మొత్తానికి ఇదొకటి, ఇట్లాంటి సంఘటనలు వాళ్ళ మధ్య జరుగుతూనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి. మేబీ నాకు తెలిసి ఈ వీకెండ్ అయితే గట్టిగా వార్నింగ్ కాదు, ఎవరైనా తీసేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని అయితే నాకు అనిపిస్తుంది. అంత స్ట్రాంగ్గా ఉంటుంది. చూద్దాం, అది తర్వాత చూద్దాం వీకెండ్ ఏం జరుగుతుంది అనేది. మెయిన్గా ఇక్కడ ఇది ఒకటి జరిగిందనమాట. దాని తర్వాతకి రీతు, ఇమాన్యుయల్ మధ్యలో ఏమంటుందంటే, అరే నాకు సపోర్ట్ చేస్తావా నువ్వు అంటే, ఏ మబ్బుదానివి, ఆకాశంలో మేఘాలు నన్నే ఎందుకు చూస్తున్నాయో తెలుసా అన్నట్టుగా రీతు అంటది. ఆకాశంలో మేఘాలు నన్నే చూస్తున్నాయి ఎందుకు అన్నట్టుగా అంటే, నువ్వు కూడా మబ్బు బట్టి ఉన్నావు, నువ్వు కూడా మబ్బుగా ఉన్నావుగా, అందుకే చూస్తున్నాయి అన్నట్టుగా ఇమాన్యుయల్ అంటారు అనమాట. అక్కడ ఈరోజు ఏది చెప్పుదామన్నా కూడా ఆ టాస్క్లో జరిగినటువంటి అవే గుర్తుకొస్తున్నాయి మెయిన్గా. ఏంట్రా ఇలా జరిగిందని, ఆ సీరియస్ సన్నివేశాలు అట్లా ఉంది కాబట్టి ఇక్కడ ఇది ఎక్స్ప్లెయిన్ చేద్దామా, అసలు వెళ్ళిపోయి డైరెక్ట్ అదే చెప్పుకుందాం అన్నట్టు ఉంది. కానీ సరే పైన చెప్పేస్తా 2 మాటలు. తర్వాతకి తనుజ సుమన్ గారి దగ్గరికి వెళ్ళేసి ఆ కిచెన్లో వాళ్ళు వర్క్ చేస్తుంటే, అక్కడ వంటకం ఏదో సంథింగ్ చేస్తే, ఎట్లా ఉంది సుమన్ గారు అనే టేస్ట్ చెప్తే తీయగా ఉందని చెప్పేస్తాడు అనమాట. తీయగా ఉంది ఎందుకో చెప్పనా అనేసి అంటాడు అనమాట. అనేసి అంటే తనుజని పొగుడుతుండు సుమన్ శెట్టి అన్నాడు. పొగుడుతుంటే ఎందుకన్నా సుమన్ గారు తొందరగా పెళ్లి చేసుకున్నారండి, లేదంటే నేను పెళ్లి చేసుకునే దాన్ని అన్నట్టుగా ఒక ఫన్ వేలో అలా అంటది అనమాట. అన్నప్పుడు సుమన్ గారు ఆడ అవేంటి ఆ ఆకులు కట్ చేస్తూ, మనం మెంతుకూర ఏదో సంథింగ్ మొత్తంగా అయితే అది కట్ చేస్తూ చిన్నగా నవ్వుకొని కొద్దిసేపు అయిన తర్వాత ఏమనుకుంటున్నాం, మరి 2 పెళ్ళి కూడా పర్వాలేదు అనుకుంటూ వెళ్తే ఆడ నిజంగా తనుజ కూడా పగలబడి నవ్వుతుంది అనమాట. అంటే మనోడు చిన్నగా 2 పెళ్ళైనా పర్వాలేదు అన్నట్టుగా అంటాడు. దాని తర్వాత చూస్తే నిఖిల్, గౌరవ్ వీళ్ళది ఒక గొడవ. గౌరవ్ నిజంగా పనులు సరిగ్గా చేయట్లేడండి. ఏమన్నా అంటే ఒక్కొక్కసారి పాపం పోనీ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది అనిపిస్తుంది, కానీ చేయట్లే. ఏ పనిచ్చినా, నువ్వు కిచెన్లో పనిచ్చినా సరిగ్గా చేయట్లే, వాష్రూమ్లో ఇచ్చినా చేయట్లే, డిష్ వాష్ చేయరా బాబు అక్కడ అని చెప్తే అది కూడా చేయట్లే. ఆయన నిఖిల్ అదే ఇవ్వాలి గొడవ. అరే నువ్వు ఉదయం చేద్దామంటే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోతుంది, మనం మార్నింగ్ డిషెస్ ఎప్పుడు వాష్ చేయాలి, వస్తా అంటావు అటు పోయి స్ట్రెస్ చేస్తా ఉంటావు, ఎక్సర్సైజ్ చేస్తావు అడిపోతావు, తర్వాతకి చేద్దామంటే స్నానం చేస్తా ఉంటావు, తర్వాతకి చేద్దామంటే నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా అంటావు. ఇలా చేస్తే వాళ్ళు ఒకవేళ టాస్క్ స్టార్ట్ అయింది అనుకో, పిలిస్తే వెళ్ళాలి, ఇక్కడ మనం బౌల్స్ వాళ్ళకి డిష్ వాషెస్ క్లియర్ చేసి ఇవ్వకపోతే ఎలా ఉంటుంది అన్నట్టుగా
ఆయన పాపం ఎన్నిసార్లు అడిగి చిరాకు పడి నిన్న మొన్న కూడా అదే జరిగింది. ఇక గౌరవ్ కొంచెం ఈ వర్క్ విషయంలో మాత్రం కొంత నెగ్లెక్ట్ చేస్తుండు, చాలా అంటే చాలా బ్యాడ్. అనవసరంగా అదొకటి, దాని మీద వాళ్ళిద్దరు కొంచెం కొద్దిసేపు వాగ్వాదం అంటే అడుగుతారు, రా అంటే సరే వస్తాపా తినేసి వస్తాపా అనేసి ప్లేట్ ఆడబెట్టి వస్తా అంటాడు. తర్వాత దివ్య వచ్చేసి తినే రమ్మంటుండ, ఆయన తినకుండా రమ్మంటుండ, తినేసి వెళ్ళండి చేయండి ఆయన చెప్పేది కూడా అనేసి దివ్య కూడా అంటే ఆ రకంగా అయిపోతుంది. దాని తర్వాతకి ఇక బిగ్ బాస్ ఇక అసలు టాస్క్ మంది మొదలవుతుంది, రెడీగా ఉండండి. వే టు క్యాప్టెన్సీ అనేసి టాస్క్ పెట్టేసి బ్లూ ట్రైన్ రెడ్ ట్రైన్ అని 2 రకాలుగా పెట్టారు. ఆ ట్రైన్స్ ఇప్పుడు ఎవరైతే కంటెండర్లుగా కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళు వెళ్ళి డ్రైవర్ సీట్లో లోకో పైలట్ ఆ ప్లేస్లో కూర్చోవాలన్నమాట. ఆ వెళ్ళి కూర్చోవడానికి ప్రయత్నించిన టైంలో వీళ్ళు ఆల్రెడీ కంటెండర్లు ఉన్నారుగా, వాళ్ళకి సపోర్టర్స్ ఎవరు ఉంటారో వాళ్ళని కూర్చునేలాగా ప్రయత్నించాలి. మనకి వీళ్ళు సపోర్ట్ చేయరు అనుకుంటే వాళ్ళని ఆ సీట్లో కూర్చోకుండా ప్రయత్నం చేయాలి. ఆ రకంగా ఈ టాస్క్ జరుగుతుంది. ఇక తర్వాతకి ఎవరైతే ఆ లోకో పైలట్ ప్లేస్లో డ్రైవర్ ప్లేస్లో కూర్చుంటారో వాళ్ళు బిగ్ బాస్ రెడ్ ట్రైనా బ్లూ ట్రైనా ఏదనేది ఆయన బిగ్ బాస్ చెప్పిన తర్వాత ఆ డ్రైవర్ వచ్చేసి ఆ లోకో పైలట్ వచ్చేసి అక్కడ ప్లాట్ఫామ్ ఉంటుంది, ఆ ప్లాట్ఫామ్ మీద నిలబడి ఎవరైతే తన ట్రైన్లో జర్నీ చేయడానికి వద్దనుకుంటాడో అతని పేరు చెప్పి, అతను లేదా ఆమె పేరు చెప్పేసి సరైన కారణాలతోటి వాళ్ళని ట్రైన్ నుంచి దించాలన్నమాట. ఇది టాస్క్ యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది. ఈ రకంగా ఇక మొత్తానికి ఫస్ట్ బజరు ఈ గ్యాప్లో కొంచెం బిగ్ బాస్ టైం ఇస్తాడు కదా, ఇక డిస్కషన్ చేసుకోండి చెప్పిన టాస్క్ అని చెప్పేసి అంటాడుగా. అప్పుడు దివ్య వెళ్ళేసి గౌరవ్తో మాట్లాడుతుంది అనమాట. గౌరవ్ ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఇది ఏం చెప్తున్నా అంటే దివ్య గౌరవ్ తోటి మాట్లాడుతుంది. గౌరవ్ నువ్వు బర్ని గారికి సపోర్ట్ చేస్తా అంటున్నావు కదా, మరే బర్ని గారికి సపోర్ట్ చేస్తా అంటున్నావు కదా గౌరవ్, నువ్వు ఖచ్చితంగా తీసివేయాల్సిన క్యాండిడేట్ తనుజనే. నువ్వు తనుజని తీసివేస్తేనే బర్ని గారు నువ్వు అనుకున్న టార్గెట్ని రీచ్ అవుతారు. లేదు అంటే తనుజ గారే బిగ్గెస్ట్ నెగిటివ్ బర్ని గారికి. ఇప్పుడు ఆమె ముందుకు వెళ్తుంది అనుకో, ఆమెకు సపోర్ట్ చేయాలి, ఇటు బర్ని గారికి సపోర్ట్ చేయాలి, కుదరదు. ఆల్మోస్ట్ తనుజకే ఎక్కువ మంది ఫేవరెట్స్ ఉన్నారు కాబట్టి తనుజకే సపోర్ట్ చేస్తారు. అలాంటప్పుడు బర్ని గారు ముందుకు వెళ్ళరు. కాబట్టి నువ్వు చేయాల్సింది ఏంటంటే నీకు అవకాశం దొరికితే తనుజని ఎలిమినేట్ చేసేయి అనేసి అంటది. అది మరి వెన్నుపూటే కదా, ఆమె అంతసేపు మాట్లాడేది ఏంది ఇక్కడ అంటే స్టార్టింగ్ నుంచి కూడా కదా ఆమె మైండ్లో ఉంది, తనుజని ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒక బ్లేమ్ చేయాలి, ఆమెని కెప్టెన్ కాకుండా చూడాలి, అవసరమైతే ఆమెను ఎలిమినేట్ చేయాలి, ఇట్లా రకరకాలుగా పెట్టుకొని వచ్చిందేమో అనిపిస్తుంది ఇక్కడ చూస్తే. ఇప్పుడు గౌరవ్ అంతగానంగా నూరిపోయాల్సిన అవసరమే ఉంది. నువ్వు బర్ని గారికి సపోర్ట్ చేస్తున్నావు కాబట్టి ఫస్ట్, ఇంకా మిగతా వాళ్ళు ఎంతమంది లేదు. ఇప్పుడు ఈమె దివ్య సపోర్ట్ చేస్తున్నటువంటి ఇమాన్యుయల్ని తీసేయమని చెప్పొచ్చుగా, చెప్పదు. తనుజని తీసేస్తేనే బర్ని గారికి ప్లస్ అవుతుంది, గుర్తు పెట్టుకో అని మరీ రుద్ది చెప్తుంది. ఆ రకంగా స్టార్ట్ చేస్తుంది అక్కడి నుంచి అనమాట. దాని తర్వాతకి దివ్య, డేమాన్, రీతు, తర్వాతకి బిగ్ బాస్ సంజన గారిని సంచాలకులుగా వ్యవహరించమని చెప్తారు. మీరు సంచాలకులుగా వ్యవహరిస్తూనే టాస్క్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అనే విధంగా అయితే బిగ్ బాస్ చెప్తాడు. ఆ రకంగా మొత్తానికి ఇక ఫస్ట్ బజర్ మోగుతుంది. మోగ్గానే రెడ్ ట్రైన్ దాంట్లోనేమో రాము కూర్చుంటాడు, బ్లూ ట్రైన్లో నిఖిల్ లోకో పైలట్ ప్లేస్లో వాళ్ళు కూర్చుంటారు అనమాట. ఇక్కడ రెడ్ టీంకి మరి సంబంధించి ప్యాసింజర్స్ కూడా ఎక్కాలి. ప్యాసింజర్స్ అంటే ఆల్రెడీ క్యాప్టెన్సీ కంటెండర్లు ఎవరున్నారో వాళ్ళు ఎక్కాలి. మరి రెడ్ టీంలో బర్ని గారు కూర్చుంటారు. బర్ని గారు వెళ్ళడానికి ముందే రాము దగ్గరికి తనుజ వెళ్తుంది. ఫస్ట్ తనుజ వెళ్ళి క్లియర్గా చెప్తుంది, రాము ఏరా అంటే నేను నీకే సపోర్ట్ చేస్తా, నిన్ను తీయను ఎట్టి పరిస్థితుల్లో, నేను లాస్ట్ వీక్ నుంచి కూడా నిన్నే క్యాప్టెన్ చేయాలనుకుంటున్నా కాబట్టి నిన్ను నేను తీయను క్లియర్ అనేసి ఆయన చెప్తాడు. నేను తీయనక్క అనేసి క్లియర్గా చెప్తాడు. అంటే రాము దగ్గర తనుజకి ఒక హామీ దొరికింది, నువ్వు నా ట్రైన్ ఎక్కొచ్చు, నువ్వు కాకుండా ఇంకెవరున్నా సరే వాళ్ళని తీసేస్తా తప్పితే నిన్ను మాత్రం తీసేయని క్లియర్గా ఇస్తాడు. తనుజ వెళ్ళొచ్చిన తర్వాత బర్ని గారే, ఇక్కడ వాళ్ళ మధ్య జరిగిన మిస్టేక్ అదే. ఇప్పుడు దీన్ని కూడా తనుజ మీద రుద్దుతురు చాలా మంది, తమిళలో కూడా చాలా మంది పెట్టారు, బర్ని గారిని కావాలనే తీసేసింది తనుజ, టార్గెట్ చేసింది అనేసి పెట్టారు. అది తప్పు. ఇక్కడ మనం చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ తనుజ గారు వెళ్ళి రాముని అడిగి క్లారిటీ తెచ్చుకొని, ఓకే రాము అంతకుముందు సపోర్ట్ చేస్తాడు, అందరు కూడా చేస్తా అంటారు, ఓకే అసలు గేమ్లోకి దిగిన తర్వాత ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు కదా, మళ్ళీ ఒకసారి వెళ్ళి క్లారిటీ తెచ్చుకొని
నిన్నైతే తీయను నేను, నువ్వు తప్ప మిగతా ఎవరున్నా సరే వాళ్ళని తీస్తా అని రాము క్లారిటీ ఇస్తాడు. తనుజ వెళ్తుంది. ఆమెకు ఒక కాన్ఫిడెంట్, ఓకే నాకు ఒక హామీ దొరికింది అంటే నేను రెడ్ ట్రైన్ ఎక్కితే నన్ను దించరు అనే కాన్ఫిడెంట్ దొరికింది కాబట్టి ఆమె ప్రశాంతంగా వెళ్ళింది. తర్వాత భరణి గారు వచ్చి రాముని అడుగుతాడు. రాము ఏంది పరిస్థితి అంటే, భరణి అన్న నేను తనుజ ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ మీరిద్దరు కాకుండా థర్డ్ పర్సన్ ఎవరు ఉన్నా సరే వాళ్ళని తీసేస్తా, లేదు మీరిద్దరే కూర్చుంటే మాత్రం నేను మిమ్మల్ని తీసేస్తా, తనుజను ఉంచుతా అని క్లారిటీగా ఆయన చెప్తాడు. ఓకే రాము అని చెప్పేసి ఆయన భరణి గారు కూడా వెళ్ళిపోతారు. ఈయన భరణి గారిని తీసేపిచ్చింది తనుజనే అని అనుకునే ఇక టార్గెట్, సరే అది మాట్లాడదాం. ఇది ఈ రకంగా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, ఇది క్లారిటీ వస్తుంది. తర్వాత ఫైనల్ గా చూస్తే అటు ఇక భరణి అండ్ ఇక్కడ మైనస్ ఏమైందంటే వీళ్ళిద్దరే వచ్చి కూర్చోరు రాము ప్లేస్ లో. రాము ట్రైన్ లో రెడ్ ట్రైన్ లో ఫస్ట్ తనుజకు భరణి గారు కూర్చుంటారు మాట్లాడి. తర్వాత భరణి గారు ఏమనుకుంటారు అంటే ఇంకా చాలా మంది వచ్చి కూర్చుంటారులే అనుకుంటారు, కానీ భరణి గారు కూర్చుంటారు. ఇప్పుడు తనుజ ఏమనుకుంటది, రాము నాకు హామీ ఇచ్చిండు, నేను వెళ్ళి రాము ఈ ట్రైన్ లో కూర్చోవాలన్నా, పక్క ట్రైన్ లో నిఖిల్ ఎవరిని తీసుకోవడో తెలియదు, నిఖిల్ కూడా హామీ ఉంటదిలే కానీ ఏమో ఎందుకు వచ్చినా గొడవ, రాము ఫస్ట్ మనకి దగ్గర కదా అనేసి ఇక్కడ ఇంకొకరు ఎవరైనా వస్తారేమో అని అనుకుంటుంది. ఆమెకు మాత్రం ఏం తెలుసు. ఆ రకంగా కూర్చున్నప్పుడు ఫైనల్ గా బిగ్ బాస్ కూడా ఏం చేసిందంటే, చూద్దాం రాము ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడో చూద్దాం అని చెప్పేసి అటు బ్లూ టీమ్ కి లేకుండా ఇటు రెడ్ టీమ్ కి ఆన్సర్ ఇస్తాడు అనమాట. రెడ్ టీం స్టార్ట్ అవుతుంది, మరి రెడ్ టీం ఎవరిని దించాలనుకుంటుంది ట్రైన్ లో నుంచి అనేసి చెప్తారు అనమాట. ఆ రకంగా చెప్పినప్పుడు ఇంకా రాము తడబాటు లేకుండా చెప్పేస్తాడు క్లియర్ గా, నేను భరణి అన్న అంటే అప్పుడు కూడా దివ్య ఇన్వాల్వ్ అయి అంటుంటది. ఏమంటది ఆమె అంటే, రాము సపోర్ట్ చేస్తా అని చెప్తున్నటువంటి తనుజకి సపోర్ట్ చేస్తాడా, లేదా రాముని క్యాప్టెన్ చేసినటువంటి భరణి గారిని సపోర్ట్ చేస్తాడని అక్కడ కూడా రాముని కన్ఫ్యూజ్ చేయడం కోసం అవన్నీ తీసుకురావడం. రాము చాలా తెలివిగా స్ట్రిక్ట్ గా చాలా పర్ఫెక్ట్ గా క్లారిటీగా వచ్చేసి ఆయన కూడా ఆన్సర్ ఇస్తాడు. ఎస్ నేను గత వారం నుంచి తనుజక్కని నేను క్యాప్టెన్ చేయాలనుకుంటున్నా, కాబట్టి నా ఫస్ట్ ప్రియారిటీ తనుజక్కనే, కాబట్టి ఆమెకే నేను సపోర్ట్ చేస్తా. భరణి అన్న క్యాప్టెన్ అవ్వడం కోసం నువ్వు నాకు సపోర్ట్ చేశావు, కానీ నాకు తనుజక్కనే నేను చేయాలనుకుంటున్నా, నా ప్రియారిటీ ఆమె ఫస్ట్, తర్వాతకి మీరు, కానీ తప్పదు తీయాలి కాబట్టి మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా అనేసి రాము చాలా క్లారిటీగా చెప్పేసి వారం రోజులు ఎట్లెట్లా గేమ్ ఆడిండు ఏమో అర్థం కాలేదు, కానీ రాము ఇవాళ చెప్పిన పాయింట్స్ మాత్రం 100% పర్ఫెక్ట్ అనిపించింది. ఆ రకంగా చెప్పేసి అయిపోయా, క్లోజ్, ఈ నామినేషన్ అయిపోయింది క్లియర్గా. భరణి గారు కూడా ఓకే రాము థ్యాంక్ యూ అని ఆయన కూడా చెప్పుకొని మంచిగా తీసుకుని వెళ్ళిపోతాడు. ఏం ఆగ్వాదం చేయడం. అప్పుడు కూడా భరణి గారు అడగండి మీరు అనేసి అంటది దివ్య. ఆ రకంగా ఈ ఫస్ట్ నామినేషన్ అయితే జరుగుతుంది అనమాట. తర్వాతకి భరణి గారు కూడా డిపెండ్ చేయమని దివ్య అంటే సర్లే అని భరణి గారు ఏం చెప్తారంటే, లాస్ట్ 3 times కూడా కంపేర్ చేసుకుంటే నాకన్నా చాలా బెటర్గా తనుజనే గేమ్ ఆడుతుంది, కాబట్టి తనుజనే క్యాప్టెన్ కావాలి, అందుకు తనుజనే అర్హురాలు, తనుజ ఆల్ ది బెస్ట్, నువ్వు క్యాప్టెన్ కావాలని కోరుకుంటున్నా అనేసి భరణి గారు కూడా చెప్పేసి సానుకూలంగా వెళ్ళిపోతారు. ఇదేనమాట. ఇది మనం ఎవరికైనా సపోర్ట్ చేయాలన్నా ఏమైనా చేయాలన్నా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవాలన్నా మంచిగా ఉంటుంది. అంతేగాని అక్కడ ఒక దగ్గర చేస్తా అని చెప్పేసి బయటకు వచ్చేసి అవి ఇక లేనిపోయి వాళ్ళని రెచ్చగొట్టి వీళ్ళని రెచ్చగొట్టి ఆ రకంగా చేస్తుంది అనమాట. దానికోసం ఇది ఫస్ట్ అయిపోయింది. తర్వాతకి తనుజ వెళ్ళిన తర్వాతకి నిఖిల్ తోటి మళ్ళీ ఒకసారి క్లారిటీ తెచ్చుకుంటుంది అనమాట. నిఖిల్ ఏంటి నీ ప్రియారిటీ ఏంటి అంటే, తనుజ నీకు ఫస్ట్ ప్రియారిటీ, తర్వాతకి రీతు, తర్వాతకి ఇమాన్యుయల్. మీరు ముగ్గురు కనుక ఉంటే నేను ఇమాన్యుయల్ తీసేస్తా, మేము ఇద్దరిని తీయను అనేసి నిఖిల్ చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ తప్పదు, సపోర్టింగ్ టాస్క్ కాబట్టి మనం వెళ్ళి నాకు సపోర్ట్ చేస్తున్నాం లేదని కనుక్కోవాలి, తప్పదు, దాంట్లో రాంగ్ ఏం లేదు, అందరూ అడుగుతారు, దాంట్లో తప్పేం లేదు. దాని తర్వాతకి సెకండ్ బజర్ మోగుతుంది. మళ్ళీ ఇక బ్లూ ట్రైన్ సంజన గారు ఎక్కుతారు, రెడ్ ట్రైన్ వచ్చేసి సాయి శ్రీనివాస్ ఎక్కుతాడు అనమాట. ఇక్కడ సంజన గారి ట్రైన్ ని ఎవరు ఎక్కరు, ఎందుకంటే ఇక్కడ కూడా చాలా లూప్ హోల్ ఉన్నాయి. వాళ్ళు చాలా ఆలోచించి సంజన గారి సైడ్ ఎటుపోయినా ఇమాన్యుయల్ తప్ప ఎవరున్నా వాళ్ళని తీసేస్తారా బాబు వద్దు అనుకొని అయితే వెళ్తారు. కానీ సంజన గారు కూడా చాలా బాగా చేశారు ఇవాళ సంచాలకులుగానైతే అనిపించింది. ఇటు చూస్తే ఇక రెడ్ టీంలో అందరూ వచ్చి రెడ్ టీంలో ఉన్నారు. రెడ్ టీంలో భరణి గారు ఎలిమినేట్ అయ్యారు కాబట్టి మిగతా 5 కూడా ఇక్కడికే వచ్చారు. ఇక్కడ సాయి కన్ఫ్యూజ్ అయ్యాడు. అది చెప్పకుండా ఉంటే బాగుండు, కానీ ఇప్పుడు ఇక్కడ కూడా దివ్య ఆమె పాయింట్స్ ఎలా చెప్తుంది అంటే, చూడండి ఎలా ఉందంటే, ఫస్ట్ రీతుని తీసేస్తా అంటాడు సాయి.
అందరు బాగానే ఆడుతురు కానీ నేను రీతుని తీసేయాలనుకుంటున్నా అన్న తర్వాత రీతు వాయిస్ పెంచి రీతు గట్టిగానే మాట్లాడుతుంది. రీతు కావాలనే నీ ట్రైన్ని ఎక్కించి నన్ను వెన్నుపొడు పొడుస్తావా? సాయి నిన్ను అడిగా నీ ట్రైన్ ఎక్కితే నన్ను తీసేస్తావారంటే తీసేయనని చెప్పి నమ్మించి నేను నీ ట్రైన్ ఎక్కిన తర్వాత నన్ను వెన్నుపోటు పొడుస్తున్నావు నువ్వు అనేసి చెప్తుంది అనమాట. ప్లస్ అదేవిధంగా ప్రతి వారం ఇక్కడ నువ్వు దివ్యకే సపోర్ట్ చేయడానికి వచ్చావా నువ్వు ఈ బిగ్ బాస్ హౌస్ అన్నట్టుగా అలా మాట్లాడుతుంది. వీటికి కూడా ధీటుగా అవతల నుంచి దివ్య కూడా మాట్లాడుతుంది. దివ్య ఏం చెప్తుంది అంటే, నిన్ను ఈ వారం కంటెండర్ కాకుండా నిన్ను ఎలిమినేట్ చేసింది ఎవరు? రెబల్గా ఉన్నటువంటి నేను ఎలిమినేట్ చేయలేను నిన్ను, రీతు ఎలిమినేట్ చేసింది నిన్ను. ఆమెకి ఇచ్చినటువంటి సీక్రెట్ టాస్క్ ద్వారా నిన్ను ఎలిమినేట్ చేసింది, చూసుకో అంటూ పదే అంటది. సరే ఇక్కడ ఇద్దరిది ఎవరిది, ఇక్కడ వీరిద్దరి తప్పలేదు అనిపించింది. తనుజ విషయంలో మాత్రం రాంగ్. ఇక్కడ ఓకే, దివ్య కావచ్చు రీతు కావచ్చు వాళ్ళిద్దరు ఒకరినొకరు డిపెండ్ చేసుకురు, దాంట్లో నేనేమనలేను. ఇక అది ఆ రకంగా అయితే ఇక్కడ అయిపోతుంది. ఇంకా తర్వాత ఫైనల్గా రీతు అని చెప్పేసి మళ్ళీ తూచరేసి అది సాయి తప్పు. ఇక ఆయన ఫస్ట్ చెప్పిన పేరు కాకుండా మళ్ళీ చేంజ్ చేసుకొని దివ్య వైపు వచ్చేసి దివ్యకి చెప్తాడు, దివ్య దిగి వెళ్ళిపోతుంది. ఆ రకంగా సెకండ్ టాస్క్ అయిపోయింది. చాలా మంది అనుకొని ఉంటారు కదా, అమ్మాయి పీడ పోయిందిరా పోయి ఏమో వెళ్ళిపోయినందుకు అనుకొని ఉంటారు కూడా. దాని తర్వాతకి ఇక భరణి గారు తనుజ ఇద్దరు మాట్లాడుకుంటారు. తనుజ క్లారిటీ తెచ్చుకో, లాస్ట్ రౌండ్లో నువ్వు రీతు ఉంటే చాలా కన్ఫ్యూజన్ వస్తుంది, నీకెవరు సపోర్ట్ చేస్తారో చేయరో ఒకసారి మళ్ళీ వెళ్ళి రీతుని అడుగు. రీతు ఏంట్రా మన ఇద్దరమే ఉన్నాం అనుకో, డేమాన్ కంప్లీట్గా నీకే సపోర్ట్ చేస్తే నాకు ఇబ్బంది అవుతుందేమో, అర్థం చేసుకోరా. నేను 5th వీక్ నుంచి అడుగుతున్నా, నేను 5th వీక్లో కనుక నువ్వు నాకు సపోర్ట్ చేసి ఉంటే నేను గెలిచేదాన్ని, కానీ ఆ రోజు నువ్వు నాకు చేయలేదు. తర్వాతకి 7th 6th 7th 8th 9th కూడా అయిపోయింది. వాళ్ళు చేయరా నాకు సపోర్ట్ అన్నట్టుగైతే తను అడుగుతాం 9th వీక్ ఇప్పుడైనా చేయరా ఇప్పుడైనా అంటే మొత్తానికి వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు, సానుకూలంగానే స్పందిస్తుంది. లైవ్లో మాత్రం మనకి ఎపిసోడ్లో క్లారిటీగా ఇవ్వలేదు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు అనేది. ఆ రకంగా అయితే ఒక హామీ తీసుకుంటారు మొత్తానికి, సరేలే నీకు ఇప్పుడు చేస్తాం, తర్వాతకి నాకు చేద్దు. లాస్ట్ అసలు ఎలా ఉంటుందో చూద్దాం, ఫస్ట్ మనం చివరి వరకు ఇద్దరం వెళ్దాం, తర్వాతకి మాట్లాడుకుందాం అన్నట్టుగైతే ఆ రకంగా వాళ్ళ మధ్య జరుగుతుంది. దాని తర్వాతకి దివ్య దగ్గరికి తనుజ వెళ్తుంది. తనుజ వెళ్ళి అడుగుతుంది, అయినా సరే ఎందుకైనా మంచిది భరణి గారు కూడా ఇటు డేమాన్ రీతు వీళ్ళని కూడా క్లారిటీ తీసుకో, అటు పోయి దివ్య దగ్గర కూడా తీసుకో అని చెప్పి ఉండొచ్చు, మనకు మొత్తం చూపలేదు కానీ క్లారిటీ తెచ్చుకో బాగానే అయితే ఆయన చెప్పిండు. దాని తర్వాతకి తనుజ ఆమె కిచెన్లో దివ్య ఉంటే అక్కడికి వెళ్ళి మరీ అడిగి క్లారిటీ తీసుకుంటుంది. దివ్య నాకు సపోర్ట్ చేయరా ప్లీజ్ రా అనేసి మరి అడుగుతుంది, రిక్వెస్ట్ చేస్తుంది నాకు సపోర్ట్ చేయవా అంటే చెప్తుంది. ఆమె కూడా ఏం చెప్తుంది, చేస్తారా నువ్వు రీతు ఉంటే ఖచ్చితంగా నేను నీకే సపోర్ట్ చేస్తా, కానీ నువ్వు రీతు సుమన్ ఇమాన్యుయల్ వాళ్ళు ఉంటే మాత్రం నేను సుమన్ ఇమాన్యుయల్కే సపోర్ట్ చేస్తా, మీకు చేయను అనే విధంగా ఆడ చెప్తుంది. కరెక్ట్ ఏమన్నది బాగా మీరు గుర్తు చేసుకోండి, ఏం చెప్పింది, ఇమాన్యుయల్ సుమన్ తనుజ రీతు ఇట్లా ఉన్నారు అనుకో, ఉన్నప్పుడు ఫస్ట్ ప్రియారిటీ ఇమాన్యుయల్ సుమన్, తర్వాతకి నువ్వు, దాని తర్వాతగా ఇంకొకలని చెప్తుంది. ఇక్కడ నేను నొక్కి ఎందుకు చెప్తున్నట్టే ఇప్పుడు జరిగేది అదే. ఏం జరుగుతుంది దాని తర్వాత కంటే సరే అది వచ్చినప్పుడు మాట్లాడదాం, అది 4th రౌండ్లో కదా, ప్రజెంట్ మనం 3rd రౌండ్లో ఉన్నాం. మాట్లాడుకుంటుంది, సరే ఓకే రీతు నువ్వు ఉంటే నిన్ను ఉంచుతా రీతుని తీసేస్తా అని చెప్తుంది, ఇక్కడ క్లారిటీ ఇస్తుంది. దాని తర్వాత చూస్తే ఇక 3rd రౌండ్ బజర్ వస్తుంది, అప్పుడు అందరూ వెళ్ళి కూడా ట్రైన్ ఎక్కే ప్రయత్నం చేస్తారు. అక్కడ రెడ్ ట్రైన్ వచ్చేసి సంజన గారు ఎక్కుతారు, బ్లూ ట్రైన్ నిఖిల్ గారు ఎక్కుతారు. ఆ రకంగా మొత్తానికి ఇక్కడ నలుగురు అయ్యారు. ఇక్కడ సంజన గారి ట్రైన్ ఏమో రీతు అండ్ ఇమాన్యుయల్ వీళ్ళిద్దరు ఎక్కుతారు. బిగ్ బాస్ ఇక్కడ మిస్టేక్ చేసిండేమో అనిపించేది. ఇక్కడ అసలు రెడ్ ట్రైన్ కనుక సిగ్నల్ ఇచ్చి ఉంటే మరి సంజన గారు ఎవరిని ఎలిమినేట్ చేసేవాళ్ళనేది చూడాలనిపించింది. కానీ సంజన గారు క్లారిటీగా ఉన్నారు, నాకు ఫస్ట్ ఇమాన్యుయల్ తర్వాతనే ఎవరైనా అనే విధంగా ఉంది. కానీ చాలా సార్లు మళ్ళీ చెప్తుంది సంజన, ఏమని చెప్పిందంటే నా హెయిర్ కట్ ఎవరు చేయరా, రిలేటివ్స్ కూడా బ్లడ్ రిలేషన్స్ కూడా ఎవరు కట్ చేయరు హెయిర్, అంత హెయిర్ నాకు రీతు కట్ చేసింది అనే విధంగా చెప్తుందిలే. కానీ అక్కడ మళ్ళీ సంజన గారు అనేది ఏంటంటే నువ్వు డెమాన్ మీరిద్దరు ఆడుతున్నారా, డెమాన్ ఆడుతుండు, నువ్వు డెమాన్ ఆల్రెడీ 5 సార్లు క్యాప్టెన్ అయ్యాడు, దాని తర్వాత కూడా నువ్వు డెమాన్ కావాలనే సపోర్ట్ చేస్తావు కదా, అదేవిధంగా నేను కూడా ఎన్నిసార్లు అయినా సరే ఇమాన్యుయల్కే సపోర్ట్ చేస్తా అనే విధంగా ఆడ తను చెప్తుంది. అంటే ఈమె సంజన గారిది ఏంటంటే దాపెట్టుకుని ఏదో వెన్నుపొట్టు పొడిచినట్టు కాదు, డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ చెప్తుంది. ఆ రకంగా వీళ్ళ మధ్య జరుగుతుంది. మొత్తానికి
బిగ్ బాస్ రెడ్ ట్రైన్కి అవకాశం ఇవ్వలేదు కాబట్టి రీతు ఇమ్ముకి పర్వాలేదు. ఇటు సైడ్ బ్లూ టీంకి వచ్చేసరికల్లా ఇక్కడ నిఖిల్ గారు ఉన్నారు. దీంతో పాటు సుమన్ శెట్టి అండ్ తనుజ వీళ్ళిద్దరు ఇటు సైడ్ ఉంటారు. సుమన్ శెట్టి అండ్ తనుజ ఇటు సైడ్ ఇద్దరు ఉంటారు. ఉన్నప్పుడు నిఖిల్ క్లారిటీగా చెప్పేది ఏంటంటే, నేను తనుజ గారిని 2 times నామినేట్ చేశా, ఆమెకి ఎక్కడ కూడా నేను హెల్ప్ చేయలేదు. లాస్ట్ టైం క్యాప్టెన్లో కూడా అవకాశం ఉండే కానీ నేను చేయలేకపోయినా, కానీ ఈసారి ఆమెకి నేను హెల్ప్ చేయాలనుకుంటున్నా. దానికి రీజన్ కూడా సుమన్ గారు లాస్ట్ టైము డీజే కెప్టెన్గా ఉన్నప్పుడు మీరు నాకు హెల్ప్ చేస్తా అన్నారు, కానీ సాంగ్ వచ్చినప్పుడు ఎక్కారు, సాంగ్ ఆగే టైం వరకులా మీరు దిగి వెళ్ళిపోయారు, మీరు నాకు సపోర్ట్ చేయలేదు. ప్లస్ ఆయన చెప్తారు కానీ ఆయన చెప్పుకోవాలని ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి. ఈ వీక్ నన్ను మీరు రెబల్గా ఉండి నన్ను ఎలిమినేట్ చేశారు అని ఈ పాయింట్స్ చెప్పుకోవచ్చులే, కానీ సరే ఆయనకి సరిగా గుర్తు రాలేదు ఎట్లున్నా కానీ మొత్తానికి సుమన్ గారు కూడా ఫుల్ డిపెండ్ చేసుకోవడం ఏకదమ్ చేసి బాగా చేసిండు అనిపించింది. సుమన్ గారు కూడా మొత్తానికి ఫైనల్గా మధ్యలో వాళ్ళు నవ్వుకుంటుంటే మాట్లాడుతుంటే ఎందుకు నవ్వుతున్నారు మీరు జోక్ చేసి అన్నట్టుగా సీరియస్ అవుతాడు వాళ్ళ మీద కూడా. అంటే పర్ఫెక్ట్ సుమన్ గారి విషయంలో అది వస్తుంది, అప్పుడప్పుడు వస్తుంది ఆ ఫైర్. ఆ రకంగా ఎందుకయ్యా మధ్యలో నవ్వుతున్నారు మీరు అనేసి గట్టిగా అంటాడు. అన్న తర్వాత అంతేగా ఓకే నో ఆర్గ్యుమెంట్స్ నో కామెంట్స్ అనేసి తను ఇక సుమన్ శెట్టి గారు దిగేసి వెళ్ళిపోతారు. ఇది 3rd రౌండ్ కంప్లీట్ అవుతుంది. ఇక 4th రౌండ్కి వచ్చేసరికల్లా బిగ్ బాస్ కూడా ఇక్కడ ట్విస్ట్ ఏం చేస్తాడు, వీళ్ళందరూ డిస్కషన్లు చేసుకొని మొత్తం ఎవరి డిస్కషన్ వాళ్ళు చేస్తారు, ఎట్లా ఏం చేద్దాం అటు ఇటు. ఒక సైడ్ సంజన గారిని ఖచ్చితంగా ఎక్కియాలి, ఇంకో సైడ్ డేమాన్ కానీ కళ్యాణ్ కానీ ఖచ్చితంగా వాళ్ళు ఎక్కుతారు. మరి మనం డేమాన్ని కంట్రోల్ చేస్తే కళ్యాణ్ ఎక్కుతాడేమో. కళ్యాణ్ ఎక్కితే ఖచ్చితంగా కళ్యాణ్ క్లారిటీగా చెప్తాడు. కళ్యాణ్ ఏం చెప్తాడంటే, తనుజ రీతు ఇమాన్యుయల్ ఉంటే నేను రీతునే తీసేస్తాను, రీతు మమ్మీ అని చెప్తాడు. తనుజ రీతు ఉంటే వాళ్ళతోటి డైరెక్ట్ చెప్తాడు. ఇప్పుడు తనుజని కూర్చోబెట్టి మాట్లాడిస్తుంటది, అరే ఏంట్రా మరి ఒకవేళ ఈ రౌండ్ ఏంది పరిస్థితి అంటే ఆమె క్లారిటీ చెప్తుంది. తనుజ రీతు ఇమాన్యుయల్ ఉంటే నేను రీతుని ఎలిమినేట్ చేస్తాను అని కుండో. ఇది డైరెక్ట్గా ఇక్కడ కళ్యాణ్ కూడా చూడండి, డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ చెప్పిండు. ఈడ నేను హెల్ప్ చేస్తా అని చెప్పేసి పక్కకి వెళ్ళి చేయకుండా అట్లా లేడు. ఫేస్ టు ఫేస్ లేదు రీతు నేను నీకు చెయ్య, నేను ఫస్ట్ తనుజకి చేస్తా తర్వాత ఇమాన్యుయల్కి చేస్తా, 3rd ప్లేసింగ్ ఎట్లా ఉండదు కాబట్టి అన్నట్టు ఆయన చాలా క్లారిటీగా చెప్తాడు. అది కళ్యాణ్, దట్ ఈస్ కళ్యాణ్. ఇక ఆ రకంగా అవుతుంది. ఫైనల్గా ఈ 4th రౌండ్ స్టార్ట్ అవుతుంది. 4th రౌండ్ ఒక్క నిమిషం, ఇక్కడ వీళ్ళు ఇది మాట్లాడుకుంటారు. అటు సైడ్ చూస్తే దివ్య, సుమన్ శెట్టి అండ్ ఇమాన్యుయల్ వీళ్ళ ముగ్గురు మాట్లాడుకునేది అంటే, సుమన్ అన్న బాగా పాయింట్స్ చెప్పావు, బాగా డిపెండ్ చేసుకున్నావు అన్న, అయినా ఏముందన్న ఒక అర్ధగంట ముందు నువ్వు బయటకు వచ్చినావు, ఒక అర్ధగంట తర్వాత నేను ఖచ్చితంగా నేను కూడా వస్తా అంటే ఇమాన్యుయల్కి అప్పటి వరకు హోప్ లేదా అనిపించింది. అర్ధగంట తర్వాత నేను కూడా బయటకు వస్తా, హోప్ లేదు ఎందుకు అనుకుంటే కళ్యాణ్ కావచ్చు డేమాన్ కావచ్చు వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి, అంటే అటు కళ్యాణ్ తనుజకి గట్టిగా సపోర్ట్ చేస్తాడు, ఇటు రీతుకి డేమాన్ సపోర్ట్ చేస్తారు. వాళ్ళిద్దరు కొంత ఎంతో కలిసి మాట్లాడుకుంటారు కాబట్టి థ్రెట్ ఖచ్చితంగా వాళ్ళిద్దరు ఎవరు డ్రైవర్ పొజిషన్కి వెళ్ళినా ఇమాన్యుయల్నే తీసేస్తారు. వాళ్ళు ఖచ్చితంగా డ్రైవర్ సీటు, లోకో పైలట్ సీటు తీసుకుంటారు, నేను ఎలిమినేట్ కావాల్సిందే అని అయితే ఆయన ఫిక్స్ అయింది. కానీ ప్రయత్నాలు అయితే ఆపలే, ప్రయత్నం ఆపకుండానైతే అలానే ఉండు. దివ్య వీళ్ళందరూ కూడా చెప్పుకుంటారు, సంజన గారిని ఖచ్చితంగా మనం ఇంకో సైడ్ ట్రైన్ ఎక్కియాల్సిందే, ఒక సైడ్ సంజన గారు ఉంటారు, ఒక సైడ్ డేమాన్ కళ్యాణ్ వాళ్ళు ఉంటారు అనేసి వీళ్ళు ప్లాన్ చేసుకుంటారు. కానీ బిగ్ బాస్ ఏం చేశాడు తెలుసా, తెలివిగా బ్లూ ట్రైన్ రిపేర్ వచ్చింది దాన్ని పక్కన పెట్టేసినాం, ఓన్లీ రెడ్ ట్రైన్ మాత్రమే ఈ రౌండ్లో ఉంటుంది, రెడ్ ట్రైన్ మాత్రమే, ప్లస్ ఇదే చివరి రౌండ్ అని చెప్తాడు. అంటే వాళ్ళకి అప్పుడు చివరి రౌండ్ అన్నప్పుడు క్లారిటీ వచ్చేసింది. ఓహో జనరల్గా ఎవరికైనా వస్తుంది, ఓహో ముగ్గురు ఉన్నాం, ఈ రౌండ్లో ఒకరిని తీసేస్తే ఇంకా ఇద్దరం ఉంటాం, ఇద్దరికి ఇంకో టాస్క్ ఏదో పెడతాడు అనేది అయితే క్లారిటీ వస్తుంది ఆడ. ఆ రకంగా వచ్చినప్పుడు ప్లస్ బిగ్ బాస్ ఇంకా చెప్పేది ఏంటంటే రెడ్ ట్రైన్ ఉంటుంది, ప్లస్ ఇంతకు ముందు ఆల్రెడీ ముగ్గురు వచ్చారు కదా, నిఖిల్, సాయి శ్రీనివాస్ అండ్ రాము, వీళ్ళ ముగ్గురు ఆల్రెడీ లోకో పైలట్స్ అయ్యారు కాబట్టి వీళ్ళు ఈ గేమ్లో పార్టిసిపేట్ చేయడానికి లేదు. మిగతా వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. వీళ్ళతో పాటు ఇచ్చిన ట్విస్ట్ ఇదే, వీళ్ళతో పాటు ఎలిమినేట్ అయినటువంటి కంటెస్టెంట్ ఉంటారు కదా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు లోకో పైలట్ డ్రైవర్ కోసం అనే విధంగా అయితే బిగ్ బాస్ చెప్తాడు. ఇక్కడ కొంచెం టర్న్ అయిపోయింది. అయ్యి ఇక్కడ ఫైనల్గా ఆ రౌండ్ బజర్ మోగుతుంది, అందరూ వెళ్తారు. అంటే ఇది చాలా టఫ్, ఇక ఇందాక నుంచి ఫ్రీగా వదిలేశారు, నువ్వు వెళ్ళు అనేసి వదిలేశారు. ఇది టఫ్, ఇది ఏంటంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇది కాబట్టి ఇక్కడ టఫ్ కాబట్టి అందరూ ఒకసారి ఎగబడేసి అయ్యో బాబోయ్ గౌరవ్ని లాగి యువతలు పడేస్తే నేను అవుట్ అయ్యారా అని గౌరవ్ చెప్పేస్తుడు. ఇంక నేను అవుట్ అయిపోయినమ్మా, నన్ను వదిలేసాడు, నీకు అన్నం పెడతా అన్నట్టుగా
లిటరల్లీ ట్రైన్లో ఉంటే ఆ క్యాబిన్ నుంచి బయటికి లాగేస్తుంది. ఎంత అంటే మరి ఈ రౌండ్ చాలా కీలకం కాబట్టి అంత బలం పెట్టి తనుజ గౌరవం కూడా బయటికి లాగేసింది. అంటే ఆ ఫోర్స్ అలా ఉంటుందని చెప్తున్నాను అనమాట ఇక్కడ. అది అర్థం చేసుకోవాలి. ఫైనల్గా చూస్తే ఇక దివ్య ఆ సీటు మీద కూర్చుంటుంది. ఇక్కడ మిస్టేక్ ఏం తెలుసా, ఇటు వాళ్ళు సరిగా ఇంకా నేను చెప్పొచ్చు చెప్పకూడదు కానీ అటు డేమన్ కావచ్చు కళ్యాణ్ కావచ్చు వీళ్ళు కలిసికట్టుగా ఆడలే. అర్థమైందా? ఇందాక తనుజ రీతు ఇమ్ము ఉన్నప్పుడు నేను రీతుకు సపోర్ట్ చేయను అని కళ్యాణ్ కొండ బదులు కొట్టిండు ఆయన ముఖం మీద. వీళ్ళిద్దరూ సరేలే వాళ్ళు ఎందుకు వస్తారు, మన ఇద్దరు ఎవరో ఒకరు ఎక్కువ కూర్చుంటాం అనుకోవచ్చు. లేదంటే డేమన్ నువ్వు ఒక ట్రైన్ ఎక్కువ, నువ్వు రెడ్ ఎక్కువ, నేను బ్లూ ఎక్కుతాను, ఇలా అనుకొని ఉండొచ్చు వీళ్ళు. కానీ ఫైనల్గా చూసేసరికల్లా అది మొత్తం తిరగలబడి ఆగం అయిపోయి దాని మీద పడి చైర్లు అటులాగి ఇటులాగి అయ్యా బాబు తనుజ కావచ్చు రీతు కావచ్చు ఏమన్నా ఎఫర్ట్స్ పెట్టిరా దాంట్లోకి పోయి ఆ క్యాబిన్లో పడి అబ్బో సీరియస్ అబ్బా చాలా చాలా అంటే చాలా ఎఫర్ట్స్ పెట్టారు. సరే అందరు పెడుతురులే కానీ క్యాబిన్లో పడి ఆర్టిస్టులు కదా దెబ్బలు తగులుతాయో ఏమో అనేది లేకుండా వాళ్ళు ప్రాణం పెట్టి ఆడుతురు అని అనిపించింది. తనుజ విషయంలో కావచ్చు రీతు విషయంలో కావచ్చు. నాకు అది నిజం, అది ట్రూ. ఎందుకంటే వాళ్ళు అదే చూస్తున్నారు తప్పితే ఏమైనా దెబ్బలు తగులుతాయో ఇదేం ఆలోచించట్లే. ఆ రకంగా అయితే వెళ్ళి పడతారు. ఫైనల్గా గేమ్ ఫాస్ట్ చేస్తారు, మళ్ళీ తర్వాత చేస్తారు. ఫాస్ట్ చేయకుండా అదే ఫోర్స్లో ఉండుంటే వాళ్ళకి అవకాశం వచ్చేదేమో కానీ ఫాస్ట్ చేసేసరికల్లా వీళ్ళు కొంత ఊపిరి పీల్చుకొని ఫైనల్గా మొత్తానికి అయితే దివ్య ఆ సీటును అయితే దక్కించుకుంటుంది. ఇంక ఇప్పుడు దివ్య ఏమనుకుంటారు ఎవరైనా? ఎస్, తనుజ ఏమనుకుంటుంది? తనుజ మైండ్లో ఏముంటుంది? తనుజకి ఇచ్చిన హామీ ఏంటిది చెప్పండి, మీరు చెప్పండి. ఏమి హామీ ఇచ్చింది? తనుజ, ఇమాన్యుయల్, సుమన్ శెట్టి, రీతు వీళ్ళుంటే నేను నా ఫస్ట్ ప్రియారిటీ ఇమాన్యుయల్, తర్వాతకి సుమన్ శెట్టి, తర్వాతకి తనుజ, తర్వాతకి రీతు అని చెప్పింది. అంటే ఇప్పుడు ఉన్నదే ముగ్గురు. ఎవరున్నారు? ఇమాన్యుయల్, తనుజ, రీతు. ఈ ప్రయారిటీ ఇలానే ఉండాలి 3 రకాలుగా. కానీ ఇక్కడ మళ్ళీ కళ్యాణ్ కూడా అడిగితే లోపల నేను తనుజను తీయను అని చెప్తుంది ఆవిడ క్లియర్గా. కానీ ఇక్కడ చేసింది ఏంది వచ్చిన తర్వాత అన్నదిలే కానీ కళ్యాణ్ అంత ఇవ్వకుండా ఉండాల్సింది, అందుకోవాల్సిందే. ఇంకేం చేస్తాం, ఆడ చేరు పోగొట్టిన తర్వాత ఇంకేం చేయలేము మనం. ఆ రకంగా ఇంకా నేను అడిగినా చేస్తానది ఏమైనా ఆమె డెసిషన్ ఆడికి వచ్చిన తర్వాత ఆమె ఎలా చేస్తుంది? అసలు ఆమెకు లేనే లేదు ఆమె చేయాలని. అటు గౌరవ్ కావచ్చు ఎవరికైనా చెప్పి వద్దు ఆమెను పంపించాలి అనే విధంగా ఉన్నామే. ఇంకా ఎట్లా చేస్తుంది? సరే నమ్మింది, ఆడికి వెళ్ళింది, ప్లాట్ఫామ్ మీద ఉండి చెప్తుంది క్లియర్గా. ఇప్పుడు తనుజ కూడా అంత టెన్షన్ పడదు, ప్రశాంతంగా కూర్చుంటుంది. లేదు ఇమాన్యుల్ని తీయదు, నన్ను తీయదు. తను రీతు ఉన్నది కాబట్టి మేబీ రీతును తీసే అవకాశమే ఉంది. ఎందుకంటే నాకు కూడా హామీ ఇచ్చింది కదా అనేదే ఉంటుంది ఆ మైండ్లో. కానీ సడన్గా చెప్పేది నేను ఇమాన్యుయల్ కెప్టెన్ కావాలనుకుంటే నేను తీసేది రీతును అని చెప్పేసరికల్లా ఒక్కసారిగా షాక్. నిజంగా అరే నువ్వు నాకు హామీ ఇచ్చినావు కదరా, ఇంతకుముందు ఇచ్చినావు, ఇన్నిసార్లు అడిగినా వీడికి వచ్చేసరికల్లా నీకు ఇమాన్యుయల్కి ఇస్తా, నీకు ఇస్తా, తర్వాత ప్రియారిటీ వేరే వాళ్ళకి అని చెప్పి ఇప్పుడు రీతు ఉండే రీతును తీయకుండా నన్ను తీసి మళ్ళీ అప్పుడు కొన్ని లూప్ పోల్ దాడి చెప్పేది ఏంటంటే లేదు తనుజకి హౌస్ మేట్స్ అందరు కూడా సపోర్ట్ చేస్తారు. ఒకవేళ నేను రీతుని తీసేసి తనుజని పెడితే ఆ ప్లేస్లో ఖచ్చితంగా యునానిమస్గా తనుజనే గెలుస్తుంది ఓటింగ్ ఇట్లా పెడితే. ఈ దరిద్రం ఇంకొకటి ఏమైందంటే వీళ్ళకి నెక్స్ట్ టాస్క్ ఏందో తెలియదు. వీళ్ళు ఏమనుకున్నారంటే హౌస్ మేట్స్ యొక్క ఓటింగ్ ఇట్లా పెడతారేమో, పెడితే తనుజ 100% యునానిమస్గా గెలుస్తుంది కాబట్టి అవకాశం ఇవ్వద్దు. ఆమె చెప్పేది అది. అట్లా నువ్వు గెలుస్తావు, నేను సపోర్ట్ చేసినటువంటి ఇమాన్యుయల్ లాస్ట్ వీక్ నాకు సపోర్ట్ చేసి నన్ను క్యాప్టెన్ చేసిండు, అలాంటి ఇమాన్యుయల్కి నేను అన్యాయం చేసినట్టు అవుతుంది. లేదు నేను ఆ రిస్క్ తీసుకోదలుచుకోలేదు కాబట్టి నువ్వు వెళ్ళిపోతేనే ఇమాన్యుయల్ కూడా కొన్ని ఓట్లు చీలుతాయి, ఇమాన్యుయల్ కొన్ని, అటు రీతుకు కొన్ని అవుతాయి. కాబట్టి తర్వాతకి వాళ్ళ ఇష్టం నేను అన్నట్టుగా ఆమె చెప్తుంది. కానీ ఎంత దారుణం చెప్పండి అది. అంతసేపు హామీ ఇచ్చా ఇమాన్యుయల్ ఫస్ట్, తర్వాతకి సుమన్ గారు, నువ్వు, దాని తర్వాతకి రీతు అన్నామే. రీతు పక్కనే ఉంటే మళ్ళీ అదేదో అప్పుడే చెప్పొచ్చు కదా, ఆ కిచెన్లో ఉన్నప్పుడే అప్పుడే కొద్దిగా క్లారిటీగా చెప్తే ఇంకొంచెం ఇప్పుడు తనుజకు సపోర్టర్స్ ఉన్నటువంటి కళ్యాణ్కో ఇంకెవరికో మరొకరికో కొంచెం గట్టిగా చెప్పుకునేదేమో. ప్లీజ్ రా బాబు అనేది చెప్పుకునేదేమో. బిగ్ బాస్ ఇచ్చిన బాంబు కూడా ఏంటంటే నిఖిల్ తీసేసింది. నిఖిల్ కూడా తనుజకు సపోర్ట్గానే ఉండే, రాము ఉండే, కానీ వాళ్ళని తీసేసింది గేమ్ నుంచి. బిగ్ బాస్ కూడా డ్రామా ఆడినావు కదా బిగ్ బాస్, నువ్వు వాళ్ళని తీసేసి కావాలని, వాళ్ళుంటే తనుజకి ఆడ సపోర్ట్ దొరుకుతుందో గట్టిగా అనేసి డ్రామా ఆడావు నువ్వు, తెలుసు, అర్థమవుతుంది. నువ్వు కూడా కొంత చేస్తున్నావు. అందరు అనుకుంటారు తనుజకు సపోర్ట్ చేస్తున్నావు బిగ్ బాస్ అంటారు అని చెప్పేసి, లేదని చెప్పేసి ఇక్కడ అన్ఫేర్ చేసావా అనిపించింది నాకైతే. మరి అంతే కదా, ఇక్కడ చేసింది ఆయన అదే కదా. వాళ్ళు పోయిన రాము కావచ్చు,
మీ నిఖిల్ కావచ్చు, కంప్లీట్గా ఫుల్ క్లారిటీగా తనుజకే సపోర్ట్ అనుకున్నారు. వాళ్ళు కనుక ఈ టాస్క్లో పార్టిసిపేట్ చేసి ఉంటే వచ్చి ఆ సీటు మ్యాక్సిమం తనుజకు సంబంధించిన వాళ్ళకి దొరికిండేది. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేది. కానీ బిగ్ బాస్ కూడా ఆడాడేమో గేమ్ అని అయితే నాకు అనిపించింది. మరి దివ్య చేసింది, దివ్య 99% చేసింది, ఆ 1% బిగ్ బాస్ కూడా చేసిండు. ఆ రకంగా మొత్తానికి అయితే ఎనీవే ఇక్కడ పాపం అసలు ఊహించని పరిణామం అనుకోవాలి. అది ఎలిమినేట్ చేస్తున్నా అని చెప్పేస్తే ఆమెకు ఎంత బాధ అనిపిస్తుంది. అరే నాకు సపోర్ట్ చేస్తున్నావు కదరా ఇప్పుడే అనేసి ఏడ్చుకుంటూ ఘోరంగా ఏడ్చింది భయ్య. వెళ్ళి ఏడ్చి ఆ రకంగా పాపం అనిపించింది నిజంగా. అయ్యో ఇన్ని వారాల నుంచి పోరాటం చేస్తుంది, ఈ వారం 100% అవుతుంది అనేసి అనుకున్నాం. నిన్న మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా ఫస్ట్ తను ఎప్పట్లానే అందరికి వచ్చినట్టే ఈసారి కూడా వచ్చింది తనుజనే అని వచ్చింది. నిజంగా మనల్ని కూడా గేమ్ ఆడుకోడు. నిజంగా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి పర్సన్ కూడా మనతోటి గేమ్ ఆడిండని అనుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ తనుజ అని చెప్పేసి మళ్ళీ అది కూడా లాస్ట్ రౌండ్లో దివ్య తీసేసింది తనుజ అని చెప్పింది. కానీ అది క్లారిటీ ఉంది. కానీ చివరికి అన్నాడు. కానీ రియల్ నేను అది వెంటనే రాగానే ఇన్ఫర్మేషన్ రాగానే తనుజ పాపం ఎప్పటి నుంచో పోరాటం చేస్తుంది కదా, ఆమె క్యాప్టెన్ అయింది అని అనుకొని ఫాస్ట్గా ఒక షార్ట్ చేసి పెట్టేశా. అంటే ఎక్కువ మంది సంతోషపడతారు కదా అనే విధంగా పెట్టా. దాని కారణంగా కూడా చాలామంది కూడా కొంతమంది నాకు సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ వాళ్ళకి. కొంతమంది అర్థం చేసుకున్నారు, కొంతమంది కొంచెం వాళ్ళకి 15 seconds 20 seconds సరే అలా చాలామందికి కదా, కాబట్టి కొంచెం మంది హర్ట్ అయ్యారు. రియల్లీ సారీ అండి. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే ప్రతిసారి అదే చేస్తున్నా, ఈసారి కూడా అదే చేశా. కానీ నేను పెట్టేసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ చూసేసరికల్లా లేదు, కొంచెం ట్విస్ట్లు టర్న్లు అని చెప్పేసి ఇంకొక గేమ్ కూడా ఉంది. అక్కడికి అసలు 3rd roundలోనే తీసేశారు, 4th roundలో తీసేశారు తనుజని, లాస్ట్ రౌండ్ లేదు అనే విధంగా అయితే వచ్చింది. సారీ ఆ విషయంలో కంపల్సరీ ఈసారి ఇంకొంచెం జాగ్రత్త పడతా అలాంటిది జరగకుండా. కానీ కొంచెం అర్థం చేసుకోండి, మనకి చాలా ఎర్లీగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కొన్నిసార్లు వాళ్ళు కూడా మొత్తం ఇవ్వలేరు కదా, కొంచెం అటు ఇటు రెడ్ బ్లాక్ బ్లూ అంటే రెడ్ అని ఇట్లా కొన్ని మార్పులు ఉంటాయి, కొంచెం అర్థం చేసుకోండి ఓకేనా. ఈ రకంగా ఇది అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఇంకొక టాస్క్ అనౌన్స్ చేస్తాడు. ఈ మధ్యలో కొంత భరణి గారు కూడా వెళ్ళి ఓదార్చడం అది ఇది చెప్తారు. అప్పుడు కూడా చాలా క్లారిటీగా చెప్తారు భరణి గారు మీరు వచ్చిన తర్వాత బంధాలు వద్దు ఏం వద్దన్నారు. అన్న తర్వాత నేను కూడా చాలా దూరంగా ఉంటున్నా, ఎందుకు ఆయన్ని సపరేట్ ఆయన గేమ్ ఆడుకొనిద్దాం, అనవసరంగా మళ్ళీ బాండ్స్ ఇదని మళ్ళీ ఆ మరక వేసుకోవడం ఎందుకు వద్దు అని అయితే నేను దూరంగా ఉంటున్నా. ఈ రోజు మధ్యాహ్నం కూడా భరణి గారు దివ్యతో మాట్లాడకపోతే లేదండి వెళ్ళండి మాట్లాడండి తనతో అని నేను చెప్పి పంపించా అనేసి తను చెప్పింది. నిజంగా అది చెప్పి పంపింది ఆమె, అదే చెప్పింది. కానీ అటు సైడ్ నుంచి లేదు కదా, ఏం చేస్తాం. సరే ఇది అయిపోతే దీని తర్వాత బిగ్ బాస్ ఇంకొక టాస్క్ ఉంది కదా, అది అనౌన్స్ చేస్తాడు. క్రాక్ ఇట్ ఫైండ్ ఇట్ ఫైండ్ ఇట్ ఒక్క నిమిషం, కౌంట్ ఇట్ క్రాక్ ఇట్ అని అయితే ఇంకొక టాస్క్ నడుస్తుంది. అది ఒక 5 రకాల వస్తువులు ఉంటాయి, అవి కొన్ని గ్రూప్ ఆఫ్ ఉంటాయి అనమాట, కొన్ని ఉంటాయి అనమాట. అంటే 20 ఉంటాయి, కొన్ని 30 ఉంటాయి, కొన్ని 40 ఉంటాయి, కొన్ని 56 ఉంటాయి. అట్లా ఆ రకంగా 5 రకాల వస్తువులు అక్కడ పెట్టి అవి వెళ్ళాలి, ప్రతిసారి ఒక కౌంట్ చేయాలి. ఆ కౌంటింగ్ నెంబర్ ఏదైతే ఉందో అది వచ్చేసి ఒక దగ్గర లాక్ సిస్టమ్ పెట్టారు. ఆ నెంబర్ని రౌండ్ తిప్పుకోవాలి, మనకి ఏ నెంబర్ అవుతుందో ఆ నెంబర్ గుర్తుపెట్టుకొని దాన్ని సరి చేసుకోవాలి. ఆ రకంగా 5 రకాల వస్తువులను కూడా ఇటు ఇమాన్యుయల్ కావచ్చు అటు రీతు కావచ్చు మంచిగా కౌంట్ చేసుకుంటారు, వస్తారు, అవి కరెక్ట్గా చెప్తారు. కానీ కొన్ని అటు ఇటు క్రాస్లు అయ్యి ఉంటాయి, అన్ని షేప్స్ కరెక్ట్గా ఉండాలి కదా, అలా లేకుండా కొన్ని అలా మిస్టేక్ చేసుకుంటారు. దాని తర్వాత మళ్ళీ ఇంకొకసారి కౌంట్ చేసుకుంటారు, వచ్చేసి కొద్దిగా వాటిని అన్నిటిని మంచిగా కరెక్ట్గా సెట్ చేసుకుంటారు. అటు రీతు కూడా సెట్ చేసుకుంటూ ఉంటుంది, కానీ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోతుంది. ఇటు ఇమాన్యుయల్ అటు ఇటు సెట్ చేసి ఇటు లాగగానే ఆ రాడ్ బయటకు వచ్చేస్తుంది. రాడ్ ఇట్లా రావడం ఒక్క సెకండ్ కూడా లేట్ చేయలే, రాడ్ పీకి పక్కనే ఉన్నటువంటి ఆ బండని పగలగొట్టేసి దాంట్లో ఉన్నటువంటి తన జెండాని తీసుకుపోయి టేబుల్ మీద పెట్టేసిండు, అయిపోయా గేమ్ ఇంతే. కానీ రీతు కొంచెం కన్ఫ్యూజ్ అయిందేమో, కరెక్ట్గా చూసుకుని ఉంటే యాక్చువల్ రీతే కొంచెం ఫాస్ట్గా కౌంట్ చేసుకుంది. కానీ ఇక్కడికి వచ్చి వాటిని ఆ కీని ఓపెన్ చేయడం కోసం వాటిని రౌండ్ తిప్పే విషయంలో కొంచెం ఎక్కడో కన్ఫ్యూజ్ అయింది. దానివల్ల తను ఈసారి టాస్క్ను ఓడిపోవాల్సి వచ్చింది. ఇమాన్యుయల్ కూడా ఫస్ట్ రౌండ్లో కన్ఫ్యూజ్ అయ్యాడు, కానీ తర్వాతకి తనకి లక్ అనుకోవాల్సిందే, అది కరెక్ట్గా ఏదో దొరికింది, వచ్చింది, దాన్ని సెట్ చేసేసుకుంటూ. అదే కొంచెం నిదానంగా ఉన్నట్టయితే స్టార్టింగే కరెక్ట్గా చేసుకుంటూ వచ్చి ఉంటే 100% రీతు కెప్టెన్ అయ్యేది. కానీ ఇక అది ఇమాన్యుయల్కి రాసి పెట్టుంది అంతే. కాబట్టి ఇమాన్యుయల్ తీసుకుంటూ కొట్టేసిండు 9th కెప్టెన్గా.
మూడోసారి కెప్టెన్ అయ్యిండు. ఫస్ట్ సారి సంజన గారి కోసం త్యాగం చేసిండు, తర్వాతకి 7th కెప్టెన్ అండ్ ఇప్పుడు 9th కెప్టెన్గా ఈమెయిల్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ రకంగా ఈరోజు ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయింది. ఇది ఫ్రెండ్స్ కొంచెం లెందీగా వచ్చినట్టుంది, కొంచెం క్లారిటీగా చెప్పాలనుకున్నా, దానికోసం కొంచెం లెందీ అయింది, అర్థం చేసుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, హైప్ చేయండి, మీ ఒపీనియన్ని నిర్భయంగా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్నిసార్లు వచ్చేటువంటి చాలా ఎర్లీగా ఇన్ఫర్మేషన్ ఇస్తాం కాబట్టి కొన్ని మిస్టేక్స్ ఉండొచ్చు, అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.